సత్య ఇక్కడ యాక్టివిటీ చూసినట్లయితే ఇప్పుడిప్పుడే క్రేన్ మీదకి పైకి గణనాథుడిని ఎక్కిస్తూ ఉన్నారు. ఇంకా మరి కాస్త సమయం కూడా పట్టే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రక్రియ అంతా ముగియడానికి ఒక 10 to 15 మినిట్స్ సమయం పడుతుంది. ఆ తర్వాత ఇక్కడి నుంచి గణనాథుడు ఈ 11 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసిన భక్తులందరి ఇంటి ముందుకు వెళ్ళి వాళ్ళకి ఆశీర్వచనాలు పలికి అక్కడి నుంచి శోభాయాత్రకు సిద్ధమవుతారు అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు జై జై గణేష అన్న భక్తులందరూ కూడా ఇక్కడ బై బై గణేష అంటూ ఎంత కోలాహల వాతావరణం, ఎంత సందడి వాతావరణం ఉందో మనం చూడొచ్చు. ఈ రోజు ఉదయం తెల్లవారుజామున 5:30 గంటలకి 10 రోజులు చేసిన పూజలు ఒక ఎత్తైతే ఈ రోజు విశేష పూజలు చేస్తూ ఉంటారు. ఆ గణనాథుడిని గంగమ్మ ఒడికి చేర్చడానికి ముందు అర్చనలు, అభిషేకాలు, ఇలా విశేషమైన పూజలు నిర్వహించి ప్రస్తుతం క్రేన్ మీద ఉన్న ఆ బాలాపూర్ బాల గణేశుడిని మనం చూడొచ్చు. 1984లో ఈ సంప్రదాయం ఇక్కడ ఒక చిన్న మండపాన్ని ఏర్పాటు చేసి మొట్టమొదటిగా ఇక్కడ వినాయకుడిని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తరువాత 10 సంవత్సరాల తరువాత 1994 నుంచి కూడా లడ్డూని వేలం వేయడం అనే సంప్రదాయం మొదలైంది ఈ బాలాపూర్ నుంచి అని చెప్తున్నారు. అక్కడి నుంచి కూడా 450 రూపాయలకి లడ్డూ వేలం ప్రారంభమైన లడ్డూ గత సంవత్సరం 2024లో మనం చూసాము 30,100,000 రూపాయలకి లడ్డు వెళ్ళింది. మొత్తం ఇప్పటి వరకు 33 సార్లు వేలంపాట జరిగింది. ఇది 34వ సారి జరగబోయే వేలంపాట. ఈసారి నిర్వాహకులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే కోట్ల రూపాయలు పెట్టి ఇక్కడ లడ్డుని వేలంలో సంపాదించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. కానీ మేము అంతవరకు ఆ వేలంపాటని వెళ్ళనివ్వము. ఎందుకంటే ఒక్కసారిగా పైకి వెళ్ళిపోవడం ముఖ్యం కాదు, మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ నెంబర్ దాటడం కూడా ముఖ్యమే. కాబట్టి 2-3 లక్షలకు మించి వేలంపాట వెళ్లకుండా చూసుకుంటామని చెప్పి నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే బొడ్రాయి దగ్గరికి అంటే పురవీధులన్నీ కూడా తిరిగి అందరిని ఆశీర్వదించిన గణనాథుడు తిరిగి బొడ్రాయి దగ్గరికి చేరుకునే సమయానికి ఇక్కడ అసలు విపరీతమైన జనం రద్దీ కనబడుతుంది. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతవరకు భక్తులు సందర్శించుకున్నారో దానికి రికార్డ్ని బద్దలు చేస్తూ ఈ సంవత్సరం 10 లక్షల మంది భక్తులు ఈ బాలాపూర్ గణనాథుడిని దర్శించుకోవడానికి తరలి వచ్చారు. ఒక్క 3 రోజులైతే కంటిన్యూగా 2 కిలోమీటర్ల పాటు ఇక్కడ భక్తుల క్యూ లైన్ ఉండింది. లాస్ట్ 3 డేస్ సండే దగ్గర నుంచి చూసుకుంటే 3 రోజుల పాటు విపరీతంగా రోజుకి 1,50,000 చొప్పున ఇక్కడ భక్తులు వచ్చి దర్శించుకున్నారు అని చెప్తున్నారు. అదొక రికార్డుగా ఇక్కడ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే శోభాయాత్ర ప్రారంభం కాబోతోంది. సత్య మరిన్ని డీటెయిల్స్ తో మరి కాసేపట్లోనే లేటెస్ట్ అప్డేట్స్ తో మళ్ళీ మీ ముందు సత్య. ఓకే ప్రతిభ.